బీసీలకి ఎవరు ఏ రాజకీయ పార్టీ ఎంత మేరకు మేలు చేసింది, ఎవరు నష్టం కలిగించారు, అసలు రాజకీయ వాతావరణంలో ప్రస్తుతం ఏపీలో బీసీల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడైనటువంటి గూడూరు నాని గారు మనతో పాటు ఉన్నారు. గూడూరు నాని అంటే ఎవరు? ముదిరాజు యువసేన రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు నన్ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర యువజన అధ్యక్షుడి బాధ్యతలు నాకు అప్పచెప్పడం జరిగింది. ఆర్ కృష్ణయ్య గారు ఇక్కడ ఏపీలో బీసీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరో లేరా? తెలంగాణ నుంచి తీసుకొచ్చి అధికార వైసీపీ పార్టీ వాళ్ళు రాజ్యసభకు పంపించడం జరిగింది. ఆర్ కృష్ణయ్య అనేవారు తెలంగాణ ఆంధ్రాని కాదండి, ఆయన ఒక మా బీసీ కమ్యూనిటీ జాతికి చెందిన వ్యక్తి. నేను అందరిని తొక్కుపెట్టేసి ఆర్ కృష్ణయ్య గారు ఒక బీసీ నాయకుడిగా ఎదిగేశారు. అయితే ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీరు బాగా పొగుడుతూ ఉన్నారు. ఒక బీసీ సంఘానికి సంబంధించి వేరే కులానికి సంబంధించి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సంఘంలో మీరు ఉండి ఎందుకు ఒక రాజకీయ పార్టీ నాయకుడిని బాగా పొగిడేస్తున్నారు? అంటే అంత మేలు చేశారా? ఒక ముద్ర అయితే ఉంది, తెలుగుదేశం పార్టీకి బీసీల పార్టీ అని. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో సీనియర్ ఎన్టీఆర్ గారు బీసీలకే అంతా కూడా ప్రాముఖ్యతనిచ్చారంటూ కూడా అందరూ బీసీలంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. మీరేమో వైసీపీ పార్టీ బాగా పనిచేసిందని చెప్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఈ 40 సంవత్సరాల్లో మా బీసీలని పీల్చి పిప్పి చేశారు. ఒక కార్యకర్తలాగా, జెండా కట్టే కార్యకర్తలాగే, లేకపోతే జెండా మూసే కార్యకర్తలాగా, ఆ బ్యానర్లు కట్టే వాళ్ళలాగా ఆ తెలుగుదేశం పార్టీలో ఊడిపించుకునే వాళ్ళు మా బీసీల చేత. లోకేష్ అయినా చూడండి, ఆయన చుట్టుపక్కల ఎవరుంటారు? ఆయన కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు కమ్మగా ఆయన చుట్టే ఉంటారు ఎప్పుడు. మరి చంద్రబాబు నాయుడు చుట్టే ఉంటారు, ఆ వేమూరు రాధాకృష్ణ, ఆ రామోజీరావు, వీళ్ళు తప్పితే ఎవరు ఉండరు. మరి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా ఎవరు? రెడ్లంతా. సరే సార్, నేను చెప్తాను మీకు. ఈ రోజు విడుదల రజనీ గారిని చూడండి. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. ఈరోజు విడుదల రజనీ చెప్పగానే ఆమెకు ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసే సర్వీస్ చూడండి. ఇటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు తన వ్యక్తిగత చిన్నపిల్లల జీవితాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వ పథకాలను సర్వీస్ చేస్తుంది చూడండి. నేమ్ బోర్డు మీద ప్లేట్ ఉంటే సరిపోదు, పనులు కూడా జరగాలి, పనులు కూడా చేపించుకోవాలి. అటువంటి పరిస్థితి లేదు కదా మరి వైసీపీ పార్టీలో. పచ్చ మీడియా ఒకటి, ఈ రామోజీరావు ఒకటి, ఈ వేమూరి రాధాకృష్ణ ఒకటి, ఇలాంటి వాళ్ళు ఆ పేపర్లలో విషపురాతలు తప్పితే ఒక కులానికి సంబంధించి అంటే బీసీలకి సంబంధించి జంగానికి మీరు అధ్యక్షులుగా ఉండి ఎందుకు అధికార వైసీపీ పార్టీకి వంతపడుతున్నారు? కావాలని కోరుకున్న దానికంటే మాకు ఎక్కువ ఇస్తూ మమ్మల్ని ముందు ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పక మరి ఏమని చెప్పాలి? ఎవరి గురించి చెప్పాలి? మమ్మల్ని వాడేసి పేపర్లా టిష్యూ పేపర్లా పక్కన పడేసి చంద్రబాబు నాయుడు గురించి చెప్పమంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన కాలంలో బాగుపడ్డ ఒక్క బీసీ నాయకుడైనా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారు బీసీలు అని అడుగుతున్నారు. ఈ సమాజంలో బీసీలని ఏరా అని పిలిచే దగ్గర నుంచి ఏమండి అని పిలిచే స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు మా బీసీలని. ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయ పార్టీకి వచ్చినటువంటి జనసేన పార్టీ కులాలు లేనటువంటి, కుల భావన లేనటువంటి రాజకీయాలు తీసుకొస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి మీరు అలాంటప్పుడు జనసేన పార్టీ వైపు చూడకోకుండా ఎందుకు వైసీపీ పార్టీని పట్టుకుని వేలాడుతున్నారు మీరు? జనసేన అంటే టీడీపీ, టీడీపీ అంటే జనసేన, ఇంకా మూడో పార్టీ ఎక్కడుంది? ప్యాకేజీ తీసుకున్నారని ఎలా విమర్శిస్తారు? మీరు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా విమర్శిస్తే ఓకే, బీసీ సంక్షేమ సంఘానికి చెందినటువంటి నాయకుడిగా మీరు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారని ఎలా విమర్శిస్తారు? ఆ చెప్పకూడదు తింటున్న, జైల్లో చెప్పకూడదు తింటున్నటువంటి ఆ లోఫరు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడుకొని ప్యాకేజీ పెంచుకొని జైలు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయి అన్నాడు. మరి మీరు ఇది ప్యాకేజీ కాక ఇంకేం చెప్తారు చెప్పండి? జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. బీసీ కార్పొరేషన్ చైర్మన్ల ఆఫీసులో కూర్చొని ఏం చేస్తున్నారు? ఏకలు తోలుకోవటమే కదా, ఆ ఖాళీ బలాలు చూసుకుని. సార్, అసలు ఈ 139 కులాలలోంచి బీసీల్లో ఉన్న 139 ఉప కులాల్లోంచే 56 కార్పొరేషన్ చైర్మన్ నిర్మించడమే ఒక చరిత్ర సార్. అంతా కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా పరిపాలన చూశారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చూశారు. మరి పవన్ కళ్యాణ్కి ఒకసారి అవకాశం ఇవ్వచ్చు కదా, ఆయన వెంట నడవచ్చు కదా, ఒకసారి ఎలా చేస్తాడో ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు కూడా తెలిసిపోద్ది కదా. అసలు పవన్ కళ్యాణ్ గారు నాకు ముఖ్యమంత్రి పేట ఇవ్వద్దు, నాకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చినా సరే అది చంద్రబాబు నాయుడుకి ఇస్తానని చెబుతున్నాడు కదా సార్.
సిగ్గు అనిపించట్లేదా? నీ రాజకీయం కోసం, నీ డబ్బు కోసం, నీకు వచ్చే ప్యాకేజ్ కోసం ఇంతమంది కాపు సోదరులను ముంచుతున్నావే, నీకు సిగ్గు అనిపించట్లేదా పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నా నేను. ఓకే, రాజకీయంగా బీసీలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు 2024లో అంటూ కూడా మాట వినిపిస్తూ ఉంది. అందరినీ మార్చేస్తున్నారు, ఒక రెడ్లను మటుకు అలాగే ఉంచేసి ఎస్సీ ఎస్టీ బీసీలని మార్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, ప్లేస్లు మార్చేస్తున్నారు. అందుకు ఉదాహరణ చిలకలూరుపేట నుంచి గుంటూరు వెస్ట్కి రజనీ రావటం. ఏమంటారు మరి? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మన రజనమ్మ పేరు అనౌన్స్ చేశారో పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా, ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లే లేరండి. ఎవడు మేము పోటీ చేయమంటే మేము పోటీ చేయమన్నారు. గూడూరు నాని గారు రాజకీయంగా ఎదగడానికి ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు? అంటే బీసీ నాయకుడు పేరు చెప్పుకుని ఎదుగుదాం అనుకుంటున్నారు, లేదా వైసీపీ పార్టీ నుంచి నాయకుడిగా ఎదుగుదాం అనుకుంటున్నారు? సార్, నా మనసులో మాట అయితే మీకు చెప్తున్నాను, బీసీలకి సేవ చేస్తే చాలు, ఈ రాష్ట్రంలో బీసీ వాళ్ళ సేవలో తరిస్తే చాలు.